ముఖ్యంగా మరో విషయం సార్, రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకుంది. అంటే 11 అన్అఫిషియల్ గా, ఒక బై ఎలక్షన్ అది కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కడియం శ్రీహరి నెంబర్ 1, గూడెం మహిపాల్ రెడ్డి నెంబర్ 10. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు పార్టీ చేర్చుకుంటున్నా అంటున్నాడు? ప్రభుత్వాన్ని కూలుస్తాం 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 అని వీళ్ళు అవును, అంతా అందుకే అంటున్నారు. నేర్చుకుంటున్నా అన్నాడు ఈ మాట అన్నది ఎవరు ఫస్ట్? కడియం శ్రీహరి. ఎప్పుడు అన్నాడు? ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అన్నాడు. సాయంత్రం, ఆ రోజు ఆ ఊరేగింపులోనే అన్నాడు. తెల్లారి సాయంత్రం అన్నాడా? 4 తారీఖున, అంతే కదా, డిసెంబర్ 4. అంతే కదా. అటువంటి వ్యక్తినే ఎందుకు చేర్చుకున్నావు మరి? ఏ ప్రభుత్వాన్ని అయితే కూలుస్తామో కూలిపోతుందో ఏదో అన్నాడు కదా, అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు చేర్చుకున్నావు మరి? అంటే అర్థం ఏంటిది? చేరినోనికి బుద్ధి లేదా, చేర్చుకున్నోనికి బుద్ధి లేదా, చిగ్గు లేదా, చరం లేదా? ఏమనుకోవాలి మనం? అంటే ఇదంతా కూడా గుత్తదే, అబద్ధమే, నాటకాలే, ఇవన్నీ మాయల ఫక్కీరేషమే. వాళ్ళు చెప్పేదాంట్లో ఏది వాస్తవం కాదు. వాళ్ళు కూల్చేటోళ్ళు లేడు, కూలిపోయేది లేదు, ఏమి లేదాడా. ఇదేమైనా భవంతులా కూల్చడానికి? వేరే రాష్ట్రాలు ఏమైనా చేయగలిగిందేమో కానీ తెలంగాణలో సాధ్యం కాదు. రేవంత్ అన్న గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మేం బతుకున్నంత కాలం కానీ, మాలాంటి వాళ్ళు బతుకున్నంత కాలం కానీ అటువంటి జరగనీయము. కాబట్టి కానీ 2 పార్టీలు అనే కదా సార్, బీఆర్ఎస్ అన్నది, బీజేపీ అన్నది. కేసీఆర్ స్వయంగా అన్నాడు కదా సార్, ఇది ఎక్కువ రోజులు ఉండే పార్టీ కాదని. కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ చాలా అన్నాడు. మన పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల తర్వాత కూడా 12 సీట్లు గెలవబోతున్నాం, దేశం అంతా నివ్వరపోతుంది, బిత్తరపోతుంది ఫలితాలు వచ్చిన తర్వాత అన్నాడు. ఏమైంది? బిత్తరపోయిందా? అంటే కేసీఆర్ రోడ్ల మీదకి ఎక్కి కూడా జనాలకు ఓటేయమంటే వేయలేదు జనాలు. కేసీఆర్ది తగ్గిపోయిందా సార్ ప్రభావం? అన్న, కేసీఆర్ ముడ్డితో దేకినా ముక్కుతో దేకినా నేను ఒక్కడే చెప్తున్నా, బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టేదాకా నెంబర్ 1 పెట్టనంటుండు కదా సార్. ఆయన పెట్టబోతే ఆయన మూర్ఖత్వం, ఆయన దిక్కుమాలినోళ్ళు గట్టి అయిపోతారు, అది వేరే విషయం. బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టేదాకా నెంబర్ 1. నెంబర్ 2, 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన తప్పుల మీద బహిరంగంగా క్షమాపణ చెప్పేదాకా. నెంబర్ 3, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సంస్థాగత మార్పులు చేసి నిజమైన తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ సోయున్నోళ్ళని గనక నాయకత్వ బాధ్యతలు ఇచ్చి కోటరీని, కుటుంబాన్ని దూరం పెడితే, ఈ 3 చేయగలిగితేనే అప్పుడే కేసీఆర్ కి మళ్ళీ మొక్కం తెలివి వస్తుంది. అది జరిగే పని కాదు కదా సార్, అసాధ్యం. అది ఎందుకు అసాధ్యం? కుటుంబాన్ని దూరం పెట్టాలంటే ఏది అసాధ్యం? ఏది అసాధ్యం కాదు రాజకీయాల్లో. వాళ్ళు నేరుగా సార్ దూరం పెట్టినా కూడా, కుటుంబాన్ని దూరం పెట్టినా కుటుంబం ఊరుకోదు కదా. ఇప్పుడు ఏదో కాలు మొక్కుతాడు, ఏలు మొక్కోవాలా, ఏదో చేసుకోవాలా, గడ్డం పట్టుకోవాలా. అరే బిడ్డ, నువ్వైతే సింగపూర్కో అమెరికాకు పోరా, నీకేమైందని చెప్పుకోవాలా, చేసుకోవాలా. ఆయన చేసుకోవాలా. ఎవడెందుకు చేస్తాడు? ఎవరికి ఏం అవసరం? గూడెం మహిపాల్ రెడ్డి కబ్జాలు చేసినాడు చాలా. సిటీ చుట్టూ మొత్తం కూడా కబ్జా జాగాలు ఉన్నాయి. నెంబర్ 1 దొంగ గూడెం మహిపాల్ రెడ్డిని చేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి అంటుంటారు. అవును అంటారు, అన్నారా? ఆయనే అన్నాడు కదా, పార్టీలు ఫిరాయించిన వాళ్ళని చంపండి, నరకండి, కొట్టండి, ఇళ్ళ మీద దాడులు చేయండి, కేసులు పెట్టండి. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయినప్పుడు సార్. అది ఎవడైతే ఏదైనా పార్టీ ఫిరాయింపే కదా. అంటే కాంగ్రెస్ ఓడి పోతేనేమో తప్పు, బీఆర్ఎస్ ఓడి పోతేనేమో ఒప్ప. వాడు అది ముద్దు, ఇదేమో ముద్దు కాదా? ఏది మాట్లాడేది? ఆ మాటలతో ముఖ్యమంత్రి అండి సార్ రేవంత్ రెడ్డి. ఏ మాటలు? పార్టీ ఫిరాయించి తెచ్చి రాళ్లతో కొట్టండి. వాటొక్కటితోటి కాదు. నేను చెప్పేది అయితే, ఇది రేవంత్ రెడ్డి మాట నేను కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లను చూసో, గ్యారంటీలను చూసో తెలంగాణ సమాజము కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టలేదు. ఒక మార్పు రావాలని, ఆ మార్పు కోసం అని చెప్పి తెలంగాణ ప్రజలు ఓ పెద్ద దొంగ తెచ్చి చిన్న దొంగను ఎక్కిద్దాం, చూద్దాం, ఇది కూడా ఒక 5 ఏళ్ళు చూద్దాం అనే ఒక ఆలోచనతో చేసిన పనే గాని, అంతకు మించి వీళ్ళ డిక్లరేషన్లు, వీళ్ళ గ్యారంటీలు, ఈయన మాటలు, ఈయన మాయల పక్కిరేషము, అరచేతులు ఉంటాము. ప్రజలు ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు సార్? ఎమ్మెల్యేలు ఏమున్నదా? గూడెం మహిపాల్ రెడ్డి, అంతకన్నా ముందు ఆర్కెపూడి గాంధీ, అంతకన్నా ముందు ప్రకాష్ గౌడ్, అంతకన్నా ముందు అక్కడ చేవెళ్ళే కాళీ యాదయ్య. ఖచ్చితంగా ఇది తప్పు, 100% తప్పు. ఏదో ఒక రోజు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ ఎమ్మెల్యేలు సార్, ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు ఫస్ట్ టీడీపీలో గెలిచిన వాళ్ళే, ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళందరూ కూడా 2014లో అనుకుంటా. అటు
ఈ మాగంటి గోపీనాథ్ అయితేంది, ఆర్కేపూడి గాంధీ, ఇప్పుడు మాధవరం కృష్ణారావు, వివేకానంద్, సుధీర్ రెడ్డి, అటు మల్లారెడ్డి, తలసాని వీళ్ళందరూ వస్తారు. జేజీఎంసీ నుంచి 4 ఎమ్మెల్యేలు వస్తారు ఇంకా అంటున్నారు. సో ఈ ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు సార్ ఒక ముక్కలో చెప్పాలంటే? వాళ్ళ అంగట్లో సరుకు, ఉమ్, వాళ్ళు సంతలో పశువులు, వాళ్ళు ఉమ్, ఏమున్నది ఆడ, ఏవో ఎక్కడ గిరాకు వస్తే ఆడ పోతాను. ఉమ్, ఇప్పుడు మనం మాట అట్లా అంటే బాధ అవుతుంది, కానీ రోడ్ల మీద అమ్మకానికి సిద్ధంగా ఉన్న సరుకు లెక్కనే ఉన్నది వేరేది. ఉమ్. ఏమున్నది ఆడ? వీళ్ళు ఏదైనా అమ్ముకుంటారు, శరీరాన్ని అమ్ముకుంటారు, మనసును అమ్ముకుంటారు, పదవులను అమ్ముకుంటారు, దేన్నైనా అమ్ముకుంటారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ఎవరెవరు ఇప్పటికి 11 మంది అయ్యారు. 39 నుంచి 28కి వచ్చింది బీఆర్ఎస్ నెంబర్ సంఖ్య. ఇంకెవరెవరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది మీకు తెలిసిన? పోతుండొచ్చు, ఏమున్నది ఆడ, ఏమున్నది ఇప్పుడు లాస్ట్ ఎవరు మిగులుతారంటారు? ఇప్పుడు లాస్ట్ కి ఏముంటది, ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో మిగులుతుండొచ్చు. అంతే, ముగ్గురు. అక్కడ ఏమైపోయిందంటే మన వ్యవస్థలో, మన పాలనా వ్యవస్థ మొత్తంగా కూడా పవర్ చుట్టూ తిరుగుతున్నది, పవర్ సెంట్రిక్ గా తిరుగుతున్నది. వీడు ఎమ్మెల్యే ఉన్నా ఎస్ఐ మాటినడా, సిఐ మాటినడా, డిఎస్పి మాటినడా, ఏసీపీ మాటినడా, ఎస్పీ అసలు దేకడా, వాడు పోతే వాడు అపాయింట్మెంట్ ఇయ్యడా, ఎంఆర్ఓ దేకడా, డిప్యూటీ తహసీల్దార్ వినడా, ఆర్డీఓ వినడా. వీడు చెప్తే ఎవడింటాడు? ఆఖరికి రోడ్లు ఉడ్చే వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఇంటి చుట్టే ఊడవబడుతుంది. ఏది ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల చుట్టే. నేను అప్పుడప్పుడు చూస్తా ఉన్నా, ఓడిపోయిన ఇండ్ల కాడ, ఓడిపోయిన ఎవరైతే పోటీ చేసి కాంగ్రెస్ తరఫున ఓడిపోయిన ఉన్నట్టు వాళ్ళ ఇండ్ల కాడ ఉన్నంత జనము ఎమ్మెల్యే దగ్గర ఉంటలేరు, గెలిచినా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర ఉంటలేదు. అంటే అర్థం ఏంటిది? అంటే ఎక్కడికి పోతే పని అయింది అనేది, పవర్ ఎక్కడ ఉంది అనేది, పవర్స్ ఎక్కడ కేంద్రీకృతం అనేది అందరికి తెలిసిపోతుంది కదా. కార్వాయిలు, రాయబారాలు ఇవన్నీ నడుస్తున్నాయి అంతే. ఎవడు ఎక్కడ పని కావాలంటే మల్లారెడ్డి దేని సార్ కదా, మల్లారెడ్డి కాంగ్రెస్ లో తీసుకోవట్లేరా నిజంగా? ఏ అట్టే ఉండదు. కర్ణాటక పోయి డీకే శివకుమార్ కలిసిండు, ఆయనే తీసుకుంటాడు, ఆయన ఒక లిస్ట్ పెట్టుకుంటాడు. దాని ప్రకారం మొదలు బీఆర్ఎస్ కి దగ్గరగా ఉన్న వాళ్ళని తీసుకుంటాడు. గుడమైపాల్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్, ఇంకోడు ఉన్నాడు, ఇంకోని బినామీ, ఇంకోడు ఉన్నాడు, ఇంకోని బినామీ. బినామీలే కదా వీళ్ళు. ఏముంటది ఆడ? ఓకే, ఎప్పుడైనా మనము మన మన ఇంటి మన ఇంటికి సంబంధించిన పశువుల్ని మెల్లగా తోలుకొస్తాం. ఫస్ట్ బయట ఉంది తోలుకొచ్చి మన దొడ్డ తోలుకుంటాం. అది ఎప్పుడైనా వస్తుంది. మన ఇంటి వాసన పట్టుకొని రాదా? మన ఇంటి కుక్క మన ఇంటికి రాకపోతే ఎడిపోతుంది? మంది ఇంటికి పోతుందా? పోదు కదా. దానం నాగేంద్రుడు బాగా ఛాలెంజ్ వేస్తుండు. ఇక దానం నాగేందర్ గురించి మనం మాట్లాడుకుంటే మనం చాలా చిన్నోళ్ళు అయిపోతాం. దానం నాగేందర్ చిల్లర కాడు, ఏమన్నా ఓ ఎప్పటి నుంచి చూస్తానో మనం హైదరాబాద్ లో. అందుకనే చదువుకున్న వాళ్ళు, పట్టణ ప్రాంత ఓటర్లు చాలా గొప్ప వాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళ ఎన్నుకోవడం. ఇటువంటి వాళ్ళ ఎన్ని పార్టీలు తిరిగిండు, ఎన్ని పార్టీలో పోయిండు, ఎన్ని ఛాలెంజ్ చేసిండు, ఎన్ని వేసాలు పగడేసడానికంటే అధ్వానంగా ఉన్నాడు ఆయన. విలువలు ఉండాలి రాజకీయాల్లో. మీరు కొన్నిసార్లు కొంత వాడో వీడో లంచాలు తెచ్చిస్తాడు, వాడో వీడో కమిషన్లు ఇస్తాడు, వాడో వీడో అవసరాలకి ఏదో నడుస్తుంటుంది, అది వేరే విషయం. ఏ పార్టీ నడవాలన్నా, ఏ లీడరు మనుగడ సాధించాలన్నా కొన్ని చిన్న చిన్నవి జరుగుతుంటాయి. కానీ ఇది ఎక్కడ ఎంత అన్యాయం ఇది? ఇలా ఒక రాజ్యాంగం, వాళ్ళు నచ్చిందే రాజ్యాంగం, వాళ్ళు మెచ్చిందే ప్రజాస్వామ్యం. అంతే, ఏముందా? రైట్ సార్, ధన్యవాదాలు.